వెల్కమ్ టు PCN న్యూస్। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు। 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును। MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును। కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును। అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్టులు అందజేయబడును। ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును। మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు। పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్ లో మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకల్లో భాగంగా వేడుకల్లో పాల్గొన్న మంత్రి నిమ్మల రామానాయుడు స్వాతంత్ర పోరాటంలో మహనీయులు త్యాగ ఫలాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలి, జై జవాన్ జై కిసాన్ నినాదంతో దేశంలో కొత్త ఉత్సాహం నింపారు। మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మహనీయులు ఆదర్శనలు పాటించి యువత సన్మార్గంలో నడవాలి। గత 5 ఏళ్ల జగన్ పాలన కక్షలు, వేధింపులు, కేసులు, దౌర్జన్యాలు, హత్యలతో సాగింది। నేడు చంద్రబాబు పాలన ప్రశాంత వాతావరణంలో అభివృద్ధి సంక్షేమం దిశగా నడుస్తుంది। మరి ఆ రోజు ఒక అహింసాయుతమైన పోరాటం శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి, ఇవాళ ప్రపంచమంతా కూడా ఆదర్శంగా తీసుకునేటువంటి వ్యక్తి మహాత్మా గాంధీజీ అనేటువంటి విషయం మనందరికీ। ఆ రోజు మన బానిసత్వం నుంచి, తెల్లదొరల పాలన నుంచి ఈ దేశానికి ఆ స్వతంత్రం ప్రసాదించినటువంటి వ్యక్తుల్లో ఈరోజు మరి యొక్క విభిన్న సంస్కృతులు, విభిన్న భాషలు, విభిన్న ప్రాంతాలతో ఉన్నటువంటి భిన్నత్వంలో కూడా ఏకత్వం ఉండేటువంటి విధంగా ఈరోజు దేశమంతా కూడా ఐక్యతతో ఉంది అని అంటే ఆ యొక్క పూజ్య బాపూజీ ప్రబోధించినటువంటి అహింస, ఆ సత్యం ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ఆదర్శంగా తీసుకోవడమే। ఖచ్చితంగా రేపటి భవిష్యత్తులో కూడా ఆ గాంధీజీ గారి యొక్క స్ఫూర్తితో ఆయన యొక్క ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లడంలో మేమందరం కూడా కలిసి పనిచేస్తామని మరొకసారి మీ ద్వారా తెలియజేస్తున్నాం। మహాత్మా గాంధీ పుట్టినరోజు సందర్భంగా దేశం ఊళ్ళో కూడా ఆయన పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకుంటాం। ఈవేళ ఆయన సాధించినటువంటి స్వతంత్ర పోరాటంలో ఈ దేశానికి స్వతంత్రాన్ని సంపాదించి బానిసలుగా ఉన్నటువంటి మనల్ని విముక్తి కలిగించిన మొదటి వ్యక్తి మహాత్మా గాంధీ గారు। ఆయన పోరాటం ఫలితంగానే ఈవేళ మన దేశంలో లౌకిక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని ప్రజాస్వామ్య ప్రభుత్వాలను పరిపాలన చేసే విధంగా ప్రజలకు నచ్చే పరిపాలన ఉంటేనే ఆ ప్రభుత్వాన్ని మళ్ళీ కొనసాగించే విధంగా ప్రజలకి అవకాశం ఉండేది। గాంధీ గారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి వారికి ఓటకపోవడం, అందులో డబ్బు ఉన్నవాడు డబ్బు లేనివాడు కాకుండా అందరికీ ఓటు ఇచ్చే విధానం తీసుకొచ్చి స్వతంత్రం కోసం పోరాడి మనకి చక్కని రాజ్యాంగాన్ని తయారు చేయడంలో కూడా గాంధీ గారు ఏదేమైనా ఈవేళ కూటమి ప్రభుత్వం కూడా గాంధీ గారి యొక్క ఆశయాలు పరిపాలన ఆధారపడేది పరిపాలన అందించాలని సంకల్పంతోనే ప్రజలకి చేరువులో అన్ని కార్యక్రమాలు అమలు చేస్తున్నటువంటి ఘనత కూటమి ప్రభుత్వాన్ని తెలియజేస్తుంది। దేశమంతటా కూడా పండుగ వాతావరణంతో మరి ఈ రోజున మనందరం కూడా ఈ కార్యక్రమం చేసుకుంటాం। ప్రతి పట్టణంలోని ప్రతి గల్లీలో కూడా ఈ రోజున మహాత్మా గాంధీకి పూలమాలతో అలంకరించి మహానుభావుని స్మరించుకుంటూ భారతదేశానికి ఎంతో సేవ చేసి మహానుభావుడు ఆ రోజున త్యాగం చేసి ప్రాణత్యాగాలు చేసి ఎంతోమంది స్మరించుకుంటూ ఈ రోజున మహాత్మా గాంధీ సత్యాగ్రహాలు చేసి త్యాగం చేసి భారతదేశం కోసం ఎంతో పాటుపడిన మహాత్మా గాంధీకి ఈ రోజున మన భారతదేశం అంతా కూడా ఎంతో ఆనందోత్సవాలతో ఈ రోజున భారతదేశంలో జరపడం జరుగుతుంది। ఈ రోజున ఈ సమావేశం ఇచ్చేసిన పెద్దలందరూ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పాలకొల్లు ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో అమ్మవారు శ్రీ మహంకాళీదేవిగా దర్శనమిచ్చారు। అమ్మవారి దర్శనం అనంతరం భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు।
శ్రీ వాసవి ఆయుర్వేద సంఘం పాలకుల తరఫున భక్త జనాలందరూ కూడా దేవి శరన్నవరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించి 10వ రోజు. ప్రతిరోజు కూడా అమ్మవారు వివిధ అలంకారాల్లో భక్తులకి దర్శనం ఇవ్వడం జరిగింది. ఈరోజు మహర్నవమి సందర్భంగా మహాకాళీదేవిగా అమ్మవారు భక్తులకి దర్శనమిస్తున్నారు. 8:30కి కుంభం పోయడం జరుగుతుంది. ఈ 10 రోజులు కూడా అమ్మవారిని దర్శించుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన దాతలకి, అలాగే ఆర్యవైశ్య సోదరిమణులకి, అలాగే భక్త జనాలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపటి రోజు విజయదశమి అమ్మవారు శాంతాదేవిగా దర్శనమిస్తారు. సాయంత్రం 7 గంటలకి బ్రహ్మ పూజ జరుగుతుంది. 7 గంటలకి. అలాగే రేపు రోజు రాత్రి 8 గంటల నుంచి అన్న సమారాధన ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెళ్ళవలసిన జయవాసవి జయవాసవి. పాలకొల్లు శ్రీ క్షీరరామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 10వ రోజు అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దినీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి అమ్మవారికి కుంభం పోసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మీసాల రామచంద్రరావు మరియు కమిటీ సభ్యులు, ఆలయ కార్యనిర్వహణాధికారి ముచ్చల శ్రీనివాసరావు, అర్చకులు పాల్గొన్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశారు. సభ్యులందరికీ కూడా కూటమి నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈ యొక్క దుర్గమ్మ
వివిధ రూపాల్లో అలంకరణ చేయడం జరిగింది దసరా సందర్భంగా. ఆ తల్లి యొక్క ఆశీర్వాదం మన ప్రాంత ప్రజలందరికీ కూడా ఉండాలని ఈ దసరా ఉత్సవాల్లో మన క్షీరారామలింగేశ్వర స్వామి దర్శనార్థం వేలాది మంది దర్శించుకోవడం జరిగింది. ఈ యొక్క క్షీరారామలింగేశ్వరి యొక్క ఆశీస్సులు కూడా మన ప్రాంత ప్రజలకు అన్ని సుఖశాంతులతో ఉండాలని ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు, దుర్గమ్మ ఆశీస్సులు కావాలని ప్రతి వాళ్ళు కూడా ఈ దసరా సందర్భంగా కనకదుర్గమ్మ వారి యొక్క ఆశీస్సులు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఆ విధంగానే మన క్షీరారామలింగేశ్వర స్వామి పాలకొల్లు నియోజకవర్గ పట్టణ ప్రజలందరికీ కూడా విజయదశమి నవరాత్రుల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, పంచారామ క్షేత్రమైన ప్రసిద్ధ క్షేత్రం అంటే క్షీరారామలింగేశ్వర దేవస్థానంలో అత్యంత అంగరంగ వైభవంగా దేవీ నవరాత్రులు నిర్వహిస్తున్న సందర్భంగా ఈఓ గారికి, కమిటీ ఆలయ కమిటీ చైర్మన్ గారికి, పాలకవర్గ సభ్యులకి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన రాష్ట్రం ఎన్నో కష్టాల నుంచి నష్టాల నుంచి గట్టెక్కించాలని దేవత మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అవతారం. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. అందరికీ కూడా ముందుగా విజయదశమి శుభాకాంక్షలు. అమ్మ పార్వతీదేవి దేవీ నవరాత్రుల్లో భాగంగా పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామి దేవస్థానం పంచారామ క్షేత్రాల్లో శిరోభాగమైనటువంటి క్షీరారామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో 9 రోజులు 9 అవతారాల్లో ఈరోజు ఆఖరి రోజు మహిషాసుర మర్దనిగా మనందరినీ కూడా చల్లగా కాపాడడానికి రేపు అందరికీ విజయాన్ని చేకూర్చమని విజయదశమి రోజున అందరినీ చక్కగా ఉండాలని ఆ పార్వతి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన రాష్ట్ర ప్రజలు ఏ ఇబ్బందులు పడకుండా సుఖ సంతోషాలతో చల్లగా. ఓం నమ శివాయ. శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామివారి దేవస్థానం పాలకొల్లు శ్రీ స్వామివారి ఆలయంలో దేవీ నవరాత్ర మహోత్సవంలో జరుగుతున్న సందర్భంలో ఈరోజు 10వ రోజు అయినటువంటి శ్రీ అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చి ఉన్నారు. శ్రీ అమ్మవారిని స్వామివార్లను సుమారుగా ఈరోజు 3000 మంది భక్తులు దర్శనం చేసుకున్నారని తెలుస్తున్నది. ఈరోజు శ్రీ పార్వతి అమ్మవారికి కుంభం పోసే కార్యక్రమం కూడా కలదు. అలాగే ఈరోజు జరిగినటువంటి కార్యక్రమాల్లో కూటమి ప్రభుత్వ నాయకులందరూ కూడా వచ్చి శ్రీ అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని, శ్రీ స్వామివారి యొక్క దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి ఉన్నారు. వారందరికీ కూడా మా దేవస్థానం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే నూతనంగా ఏర్పడినటువంటి ధర్మకర్తల సభ్యులు మరియు చైర్మన్ గారు శ్రీ రామచంద్రరావు గారు కూడా ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్గొని భక్తులకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు. శ్రీ గురుభ్యో నమః. పంచారామ క్షేత్రాల్లో శిరోభాగంగా పిలువబడేటువంటి శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈరోజు అమ్మవారు మహిషాసుర మర్దిని అమ్మవారు అలంకరణ చేయడం జరిగింది. ఈ సంవత్సరం 11 రోజులు వచ్చింది. తిథిద్వయం అంటే తిథి ఎక్కువగా రావటం వల్ల, చవితి తిథి ఎక్కువగా రావటం వల్ల, ఆ చవితి తిథి 2 రోజులు రావటం వలన, పంచమి తిథి మళ్ళీ ఇంకొక రోజు రావటం వల్ల మనకి ఈ 9 రోజులల్లా 10 రోజులల్లా 11 రోజులైంది. 9 రోజులు 9 నవరాత్రులు అని చెప్పేసి చెప్తారు. కానీ ఈ సంవత్సరం 10 రోజులు వచ్చింది. 11వ రోజు కానీ 10వ రోజు కానీ విజయదశమి పండగ అంటే రాక్షస సంహారం చేసినటువంటి అమ్మవారు కాబట్టి, ఆ రాక్షస సంహారం చేసినటువంటి కారణంగా దేవతలు కానీ మునీశ్వరులు కానీ మానవులు కానీ అందరూ కూడా పండగ చేసుకోవడం అనేటువంటిది ఆనవాయితీగా వచ్చేటువంటి వ్యవహారం కాబట్టి మనం పండగ 10వ రోజు చేసుకుంటున్నాం. కానీ ఈ సంవత్సరం 11వ రోజు పండగ చేసుకుంటున్నాం. ఈ 9వ రోజు అంటే 10వ రోజు అమ్మవారి మహిషాసురుడు అనేటువంటి రాక్షసుని అమ్మవారు సంహరించింది. ఇందాక ముందు చెప్పుకున్నాం మనం. మహాలక్ష్మి స్వరూపంలో అమ్మవారు శాంతంగా మనం చూపించి ఉన్నాం నవరాత్రుల మధ్యలోనూ. 5వ రోజు శుక్రవారం. కానీ ఇవాళ 10వ రోజు అమ్మవారు ఉగ్రస్వరూపం అనేటువంటి విషయం. ఈ మహిషాసురుడు అనేటువంటి రాక్షసుడు తన రూపం కొన్ని వేల రూపాలు ఎత్తాట. మహిషి రూపం, అలాగే మనుష్య రూపం, జంతు రూపాలన్నీ కూడా ఎత్తాట. అన్నింటినీ కూడా అమ్మవారు సంహారం చేసేటప్పటికీ ఆఖరికి తనకి మహిషి రూపం ఉందిరా. అంటే ఒక రాక్షసుడికి మహిషి ఏమని చెప్పేసానంటే ఎద్దు, దున్నపోతు. ఆ దున్నపోతుకి పుట్టినటువంటి వ్యక్తి మహిషాసురుడు. ఆ దున్నపోతు యొక్క అవతారంలో మహిషాసురుడు అమ్మవారిని ఎదుర్కొని ఉండగా
అప్పుడు సింహవాహనం, అమ్మవారి సింహవాహనం ఆ మహిషిని అంటే ఎద్దుని, దున్నపోతుని బలవంతంగా లాక్కొచ్చి అమ్మవారి పాదాల దగ్గర పాడేస్తే అమ్మవారి తన యొక్క త్రిశూలంతో తన గుండెల్లో పొడిచి కత్తితో శిరచ్ఛేదన చేసి ఆ మహిషాసురుని సంహారం చేసిన అమ్మవారుగా మనకి తెలుపబడుతోంది. ఈ వృత్తాంతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో ఈ బిఆర్ అంబేద్కర్ కోనసీమ రాజోలు నియోజకవర్గంలోని వశిష్ఠ గోదావరి ఎడమ ఏటిగట్టు పటిష్ట నిర్మాణ పనులకు 25 కోట్ల రూపాయలతో రాజోలు ఎమ్మెల్యే దేవవరప్రసాద్, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గోదావరికి సంబంధించిన వరదలు వస్తే వాటి కష్టాలు ఎట్లా ఉంటాయి, వాటి నష్టాలు ఎట్లా ఉంటాయి, లంక గ్రామాల యొక్క పరిస్థితి ఏంటనేది మీకు మాకు కూడా గత 30-40 సంవత్సరాల నుంచి నేను కూడా స్వీయ అనుభవం నాకు కూడా ఉన్నటువంటి పరిస్థితి. దాన్ని దృష్టిలో పెట్టుకునే నేను కూడా ఇరిగేషన్ శాఖ మంత్రిగా వచ్చిన తర్వాత పర్టికులర్ గా ఏదైతే ఈ యొక్క గోదావరి ఏటిగట్టుకు సంబంధించి పనులు ఏవైతే బ్యాలెన్స్ మిగిలిపోయి ఉన్నాయో వాటిని పటిష్టం చేయించాలనేటువంటి ఆలోచనతో ఆర్థిక పరిస్థితి సహకరించినటువంటి స్థితిలో ఉన్నా కూడా వీటికి ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. 19-24 5 సంవత్సరాల వాళ్ళ వైసీపీ పాలనలో ఏటుగట్టుకు సంబంధించి ఎక్కడా కూడా ఒక తట్ట మట్టి పని చేయలేదు, ఒక అరబస్తా సిమెంట్ పని చేయలేదు, ఒక్క రూపాయి ఎక్కడ కూడా ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి 5 సంవత్సరాల్లో లేదు. ఆ రోజు మనందరం కూడా చూసాం, వరదలు వస్తే ఏటుగట్టు వెంబడి మనమే సంచులు తెచ్చుకుని, మనమే మట్టి ట్రాక్టర్ల మీద తెచ్చుకొని, మనమే ఆ మట్టి బ్యాగుల్లో కొట్టి మళ్ళీ ఆ బ్యాగుల్ని మనమే మోసి ఏటుగట్టు వెంబడి రాత్రి పగలనే తేడా లేకుండా పర్టికులర్ గా యువత అంతా కూడా వేలాది మంది ఏటుగట్ల మీద రాత్రి పగళ్ళు ఇక్కడే కాపలా కాసి ఆ రోజు బస్తాలు కట్టుకుని మన ఏటుగొట్టిని మనం కాపాడుకునేటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల పరిపాలన చూసాం. అటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ మీ అందరికీ కూడా ఒక భద్రత ఉండాలి, ఒక భరోసా ఉండాలనేటువంటి ఆలోచనతోటే వెస్ట్ గోదావరికి కూడా 2 విడతలుగా 9 కోట్లు, అదేవిధంగా మరొక 9 కోట్లు 18 కోట్ల రూపాయలు పెట్టి అక్కడ ఏటుగట్టు పటిష్టానికి పనులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇటు ఈస్ట్ గోదావరి కోనసీమకు సంబంధించి ఏదైతే ఈ యొక్క రాజోలు పరిసర ప్రాంతంలో కూడా పటిష్టంగా ఉంటుంది అనేటువంటి ఆలోచనతో ఈవేళ 25 కోట్ల 10 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసి ఈరోజు శాసనసభ్యులు పెద్దలు అందరి సహకారంతో ఈరోజు ఇక్కడ మనం మరి శంకుస్థాపన చేసుకునేటువంటి పరిస్థితి. పండుగ రోజని కూడా కాకుండా, సెలవు దినాలైన రోజుని కూడా కాకుండా ప్రజల కోసం ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం మరి ఇలా పనిచేస్తూ ఉంటే మరి నిన్న మొన్న చూస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయనకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ప్రజలు గుణపాఠం చెప్తే ఆ గుణపాఠం నుంచి పాఠాలు నేర్చుకోకుండా మళ్ళీ ఆయన నమ్ముకున్నటువంటి అబద్దాలని, అసత్యాలని నమ్ముకుని ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మరి ఏదైతే నిన్న కూడా చూశారు ఆల్మెట్టి మీద మరి ఆయన నిన్న ఎక్స్ లో మరి ఆయన ట్విట్టర్ లో చూస్తే చాలా ఆశ్చర్యం అనిపించినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలోనే అతి పెద్ద అబద్దాల కోరైనటువంటి జగన్మోహన్ రెడ్డికి ఆల్మెట్ మీద అసలు అవగాహనే లేనిటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. అంటే ఏదైతే ఈ యొక్క 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇరిగేషన్ వ్యవస్థను మొత్తం నిర్వీర్యం చేసి ఒక్క పోలవరం ప్రాజెక్టుని ధ్వంసం చేయడం ద్వారా, ఒక్క డయాఫ్రమ్ వాల్ విధ్వంసం చేయడం ద్వారా నాకు తెలుసుండే ఆ పోలవరం ప్రాజెక్టుని మరొక 5-10 సంవత్సరాలు వెనక్కి నెట్టేయడంతో నాకు తెలుసుండి 50,000 కోట్ల రూపాయలు ఒక్క పోలవరం ప్రాజెక్టు ద్వారానే పంట నష్టం అయిపోయారు రైతులందరూ కూడా. అటువంటి వ్యక్తి 5 సంవత్సరాలు ఇరిగేషన్ విధ్వంసం చేయడం ద్వారా
దగ్గర దగ్గర లక్షల కోట్ల రూపాయలు రైతులు పంట నష్టం పోయినటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా 5 సంవత్సరాలు ఇరిగేషన్ వ్యవస్థను విధ్వంసం చేసి లక్షల కోట్ల రూపాయలు పంట నష్టం చేకూర్చినటువంటి వ్యక్తి ఈరోజు ఆల్మెట్టి గురించి మాట్లాడడం అంటే ఈవేళ దెయ్యాలు వేదాలు ఒలించినట్టుగా ఉన్నటువంటి పరిస్థితి. జలవనరుల శాఖ మార్చులు రామానాయుడు గారిని నేను సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాను. ఈరోజు కార్యక్రమంలో భాగంగా మనకు తెలుసు రాజోలు నియోజకవర్గంలో రాజోలు టౌన్ ఒక వల్నరబుల్ పాయింట్, ఒక డిఫికల్ట్ పాయింట్. ఎందుకంటే వశిష్ఠ గోదావరి ప్రవాహం ఇక్కడ ఒక ట్విస్ట్ టర్న్ తీసుకుంది. ఇక్కడ టౌన్కి దగ్గరగా వస్తూ ఉంది, టౌన్ మీదకి వస్తూ ఉంది. దీనికి గతంలో ఏటుగట్టు కోతకు గురైంది. ఇదే కాదు, డౌన్లో కూడా సకినేటిపల్లి లంకలో కూడా విపరీతమైన కోత ఉంది. ఇక్కడ వల్నరబుల్ పాయింట్ అని ఎందుకన్నానంటే రాజోల్లో ఉండే 15-16 వేల మంది ప్రజలు ఇక్కడ భయం గుప్పుట్లో బతుకుతూ ఉంటారు. ఇక్కడ వరదలు వచ్చినాయి అంటే 1986. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పెథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ ల్యాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. పాలకొల్లు శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రులు ఆఖరి రోజు అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి జమ్మి చెట్టు వృక్షానికి వేద పండితులు చేత పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మీసాల రామచంద్రరావు మరియు కమిటీ సభ్యులు, ఆలయ కార్యనిర్వహణాధికారి ముచ్చల శ్రీనివాసరావు, అర్చకులు పాల్గొన్నారు. చివరి రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశారు. మంత్రం ఉంటుంది, చదువుకోండి. ఓం సమీ సమయతే పాపం. ఒక్క నిమిషం కంగారు పడుతుంది. చెప్పేది చెప్పుకుంటాం.
3 సార్లు ప్రదక్షిణ అయిపోయిందా? ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. అమ్మ జగన్మాత పార్వతీదేవి దేవి శర్వరాత్రుల మహోత్సవంలో సందర్భంగా ఈ 9 రోజులు అమ్మవారు మనకి ప్రజలందరికీ కూడా సుఖశాంతులను ఇవ్వాలని చెప్పేసి మహిషాసుర మర్దనుడితో యుద్ధము చేసి 9 రోజులు 9 అవతారాలు ఎత్తి ఈరోజు రాజరాజేశ్వరి శాంతాదేవిగా అమ్మ మనకి విజయాన్ని చేకూర్చింది. శ్రీమాత్రే నమః. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. మరి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పంచారామాల్లో ఒకటైన శిరోభాగం శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం నందు మరి గడిచిన 9 రోజులుగా మరి అమ్మవారు ఆది పరాశక్తి పార్వతీ అమ్మవారు మరి 9 అవతారాలతో మరి భక్తులకు దర్శనమిచ్చారు. మరి ఈరోజు రాజరాజేశ్వరి దేవి శాంతాదేవిగా మరి ఈరోజు భక్తులకు దర్శనమిస్తున్నారు. శివాయ. ఈరోజు అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అవతారంలో కొలువై ఉండి అందరినీ కూడా చల్లగా సుఖశాంతులతో ఆవిడ దీవించాలని కోరుకుంటూ, అలాగే క్షీరారామలింగేశ్వర దేవస్థానం మా ట్రస్ట్ మెంబర్లందరికీ కూడా ఈ అవకాశం కల్పించినందుకు మన రాష్ట్ర జనరల్ వనరుల శాఖ మంత్రి రామానాయుడు గారికి, అలాగే ఈవో గారికి, దేవస్థానం సిబ్బంది అందరికీ కూడా మా అందరికీ బాగా సహకరించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ కూడా పంచారామాల్లో ఒకటైన మన క్షీర రామలింగేశ్వర స్వామి గుడిలో శరన్నవరాత్రులు చాలా అద్భుతంగా జరిగాయి. మా అదృష్టం ఏంటంటే ఈసారి మా టీంకి ఎప్పుడు 9 రోజులే ఉంటాయండి నవరాత్రులు. ఈసారి చాలా అద్భుతంగా 11 రోజులు వచ్చినాయి. అది మా అందరికీ చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఓం నమ శివాయ. శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం పాలకొల్లు శ్రీ స్వామివారి ఆలయంలో శరన్నవరాత్రులు సందర్భంగా మొదలయ్యి ఈరోజు ఆఖరు రోజు అయినటువంటి అమ్మవారికి శాంతి స్వరూపమైనటువంటి రూపం దాల్చి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిగా కొలువై భక్తులకు ఈరోజు దర్శనమిచ్చి ఉన్నారు. అలాగే ఈ 11 రోజులు కూడా శ్రీ స్వామివారి ఆలయంలో భక్తుల సందోహంతో కలకలలాడుతూ ఎంతో వైభవంగా అన్ని కార్యక్రమాలు కూడా జరిగి ఉన్నవి. ఈరోజు 7 గంటలకు శ్రీ స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి జమ్మి చెట్టు వద్ద పూజా కార్యక్రమాలు చేయుట చైర్మన్ మరియు ధర్మకర్తల సభ్యుల సమక్షంలో ఈ భక్తుల సమక్షంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగినాయి. పంచారామ క్షేత్రాల్లో శిరోభాగంగా పిలువబడేటువంటి శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈరోజు అమ్మవారికి 10వ రోజు 10వ తిథి 11వ రోజు అమ్మవారిని రాజరాజేశ్వరి అమ్మవారి అలంకరణలో మనం చూస్తున్నాము. ఇది ఏమిటయ్యా అని అడిగితే అమ్మవారు విజయోత్సవాహంతో కూడినటువంటి వ్యవహారం. ఇది విజయంతో ఉన్నారు అమ్మవారు. ఈ 9 రోజుల పాటు అమ్మవారు వివిధ రకాలైనటువంటి రాక్షసులందరినీ కూడా అలుపు ఎరగకుండా సంహారం చేశారు అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. రాత్రి లేదు, పగలు లేదు, మధ్యాహ్నం లేదు, ఏం లేదు, భోజనం లేదు, ఏమీ లేదు. అమ్మవారు అంతటి నిష్ఠాగరిష్ఠురాలై మన కోసం అని చెప్పేసనని ప్రపంచమంతా కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పేసినటువంటి భావనతోటి అమ్మవారు ఆవిడ రాక్షస సంహారం చేసిందిరా. ఆ రాక్షస సంహారం చేసిన తర్వాత విజయదశమి విజయాన్ని పొందినటువంటి రోజుగా మనకి ఈరోజు తెలుస్తూ ఉన్నది. ఆ అమ్మవారి యొక్క రాజరాజేశ్వరి స్వరూపం అంబా శాంభవి చంద్రమౌళిరపల అపర్ణా ఉమాపార్వతి కాళీ హైమవతి శివా త్రిణయని కాత్యాయని భైరవి సావిత్రి నవయవ్వన శుభకరి సామ్రాజ్యలక్ష్మీప్రద చిద్రూపీ పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం శంకరగుప్తం గ్రామంలోని డ్రైన్ లో కలిసిన సముద్ర ఉప్పు నీరుతో మోడలుగా మారిన కొబ్బరి తోటలను రాజోలు ఎమ్మెల్యే దేవవరప్రసాద్ గారితో కలిసి చూడటం జరిగింది. డ్రెడ్జింగ్ జరగకపోవడంతో సముద్రపు ఉప్పు నీరు కొబ్బరి తోటలోకి గ్రామాల్లోకి వచ్చి కొబ్బరి తోటలు నాశనమైన రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. శంకరగుప్తం డ్రెడ్జింగ్ పనుల కోసం అంచనాలు రూపొందించి ఆర్థిక శాఖ అనుమతుల కోసం పంపాము. అనుమతులు మంజూరు అవగానే పనులు మొదలుపెట్టి త్వరితగతిని పూర్తి చేసి కేసనపల్లి కొబ్బరి రైతులకు పూర్వ వైభవం తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం
కృత నిశ్చయంతో ఉంది. వరప్రసాదరావు గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అడపల నాని గారిని వేదిక సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఈ శంకరగుప్తం డ్రైన్కి సంబంధించినటువంటి ఆ సముద్రపు పోటు నీరంతా కూడా మరి డ్రెడ్జింగ్ జరగకపోవడం వల్ల ఆ సముద్రపు ఉప్పు నీరంతా కూడా తోటల్లోకి ఇళ్లలోకి వచ్చి మొత్తం కొబ్బరి చెట్లన్నీ కూడా మొత్తం చనిపోవడము, మొవ్వు వాలేసేయడం పరిస్థితి కళ్ళారా మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా కొబ్బరి మీదే కుటుంబాలన్నీ కూడా ఆధారపడినటువంటి స్థితిలో మరి గతంలో ఈ కేసరిపల్లి ఏరియా నుంచే పెద్ద ఎత్తున ఎక్స్పోర్ట్ చేసే స్థాయి నుంచి ఈరోజు వాళ్లే కాయలు కొనుక్కునేటువంటి స్థితికి ఈరోజు వచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ పరిస్థితి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి రావడం, అదేవిధంగా మేము కూడా వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఈ సమస్యను పరిష్కరించాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం. ఇక శంకరగుప్తంకు సంబంధించి 22.9 కిలోమీటర్లు పొడవుంటే దానిలో మధ్యలో 8.5 నుంచి 16.5 కిలోమీటర్ల వరకు ఏదైతే డ్రెడ్జింగ్ జరగలేదో దాన్ని డ్రెడ్జింగ్ చేయడానికి 9.47 కోట్లు 9.47 కోట్లకి ఎస్టిమేషను. అదేవిధంగా డ్రెడ్జింగ్ తర్వాత ఇరువైపులో కూడా బండ స్ట్రెంగ్తనింగ్ కోసం ఒక 6 కోట్ల రూపాయలు, మొత్తం 16 కోట్ల రూపాయల కోసం ఎస్టిమేషన్లు వేసి ఆల్రెడీ ఏదైతే ఇక్కడ డిఈ నుంచి, ఎస్సీ నుంచి, సిఈ నుంచి, ఈఎన్సీ నుంచి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఫైనాన్స్ కి ఈ నెల 15 రోజుల్లో కూడా ఫైల్ ని నేనే రోజు మానిటరింగ్ చేసి పంపించడం జరిగింది. ఈ సమస్య కొంచెం జటిలంగా ఉన్నటువంటి పరిస్థితి. గతంలో కూడా డ్రెడ్జింగ్ కొంత చేశారు, కానీ సమస్య తీరలేదు. అంచేతే మనం సమస్యను పరిష్కారం చేయాలంటే అటువంటి రాష్ట్ర స్థాయి అనుభవం ఉన్నటువంటి ఎవరైతే ఇరిగేషన్ అధికారులు ఉన్నారో వాళ్ళను కూడా ఈ శివారును ఉన్నటువంటి గ్రామానికి కూడా తీసుకొచ్చామని అంటే ఆ రైతుల పట్ల, ఆ ప్రజల పట్ల, వాళ్ళ ఇబ్బందుల కష్టాల పట్ల ఏ రకంగా స్పందిస్తుందో ఇదే ఒక ఉదాహరణ. 16 కోట్ల రూపాయలు ఏదైతే ఇప్పుడు మనం నిధులు మంజూరు చేయడానికి ఫైనాన్స్ పంపించామో ఈ నిధులు సరిపోతాయా లేదంటే ఇంకా అడిషనల్గా ఏమైనా అవసరం ఉంటుందా అనే దాన్ని కూడా మేము రీఎస్టిమేషన్ కూడా చేసుకుని క్లియర్ కట్గా వెళ్ళి ఒక యాక్షన్ ప్లాన్ అంటే రేపు వచ్చే వర్షాకాలం లోపల ఈ పనులన్నీ కూడా ప్రారంభించి 1 by 1 ఒక్కొక్కటి కూడా ఈ సమస్యను క్లియర్ చేయడానికి ఇరిగేషన్ శాఖ మంత్రిగా నేను కానీ, అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క వాళ్ళు ఇచ్చినట్టు ఆదేశాల ప్రకారం పనిచేస్తామని చెప్పి మీ ద్వారా అందరూ కూడా తెలియజేసుకుంటాం. శంకరగుప్తం డ్రైన్ విషయంలో వారి దృష్టికి చాలాసార్లు తీసుకొచ్చాం. మరి ముఖ్యంగా రైతాంగాన్ని తీసుకెళ్లి వారితో నేను మాట్లాడటం కూడా జరిగింది. ఇది వారు స్పందించిన రీతి ఈరోజు చూసినట్టయితే 16 కోట్ల రూపాయలతో ఒక పక్క ఈ డ్రైన్ ఏదైతే 8 కిలోమీటర్ల మేరకు డ్రెడ్జింగ్ ఆగిపోయిందో, అలాగే గొట్లు వేయాలో, వీటిని నేను చేపడతానని ఈ రోజు ఇచ్చిన ఆయన హామీకి నేను నిజంగా చాలా సంతోషపడతా ఉన్నాను. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. వారికి హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్పుకుంటా ఉన్నాను. సో పక్క నియోజకవర్గం అయిన నా నియోజకవర్గానికి వారు వచ్చి ఈ రోజున ఆయన ఇచ్చిన భరోసాకి, రైతులకు ఇచ్చిన కాన్ఫిడెన్స్కి వారికి మరొకసారి నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ తప్పనిసరిగా సారి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా జరుగుతుందో, పనులు ఎలా చేస్తున్నారు, రైతాంగానికి ఎలాగా బాస్ట్గా నిలుస్తున్నారు, ఇవన్నీ కూడా ప్రజలందరూ అర్థం చేసుకుంటూ ఉన్నారు. తప్పనిసరిగా కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా ఎంతో బాస్ట్గా నిలిచి వారి యొక్క కృతజ్ఞత భావాన్ని మీకు తెలియజేస్తూ, ముఖ్యంగా రాజోల్ నియోజకవర్గం నుంచి మీకు కృతజ్ఞతలు, అలాగే ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి కూడా మా అభినందనలు, మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. సత్యం, అహింసలే ఆయుధాలుగా మన భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన, సాధించడమే కాకుండా ప్రపంచ మానవాళికి ఆదర్శంగా నిలిచిన మన జాతిపిత మహాత్మా గాంధీ మరియు జై జవాన్ జై కిసాన్ నినాదంతో జాతిని ముందుకు నడిపించిన మన భారత రెండవ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రులకు వారి జయంతి సందర్భంగా వాకర్స్ క్లబ్ పాల్గొన తరపున ఘన నివాళులు అర్పించడమైంది. ఈ సందర్భంగా కొత్త కొల్లాయి చెరువు వద్ద వారి చిత్రపటాలకు పూలమాలలు సమర్పించి సభ్యులు వారి త్యాగాలను కొనియాడారు. కార్యక్రమానికి క్లబ్ అధ్యక్షుడు తటవర్తి సుధాకర్ రావు అధ్యక్షతను వహించారు. కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి షేక్ పీర్ సాహెబ్,
పూర్వ గవర్నర్ ఆకి రామకృష్ణ, కోశాధికారి పోతుల ఉమాశంకర్రావు, ఉపాధ్యక్షుడు మాన బసవరాజు, ధనాని శ్రీరామ్మూర్తి, జవ్వాజు కళ్యాణ్, సోమంచి శ్రీనివాస్ శాస్త్రి, గుడాల హరిబాబు, కర్రి కిరణ్ కుమార్, గుండుబోయిన నాగేశ్వరరావు, కోటి శంటయ్య, జంపన నాగేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వారి యొక్క చిత్రపటానికి పుష్పమాలను సమర్పించాల్సిందిగా మా వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు తడ సుధాకర్ రావు గారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. తదుపరి పుష్పాలు సమర్పించాల్సిందిగా ఆకి రామకృష్ణ గారు, వాకర్స్ ఇంటర్నేషనల్ సీనియర్ నాయకుల వారిని. ఈరోజు మన పూజ్య మహాత్మా గాంధీజీ యొక్క జన్మదినమే కాకుండా మరి రెండవ ప్రధానిగా మన భారతదేశానికి మరి అద్భుతమైనటువంటి సేవలు అందించి జై జవాన్ జై కిసాన్ అనేటువంటి నినాదంతో మరి ప్రజలందరి యొక్క అభిమానాన్ని చూరుకున్నటువంటి మరొక గొప్ప వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క జన్మదినం. వారికి కూడా మన వాకర్స్ క్లబ్ పాలకుల తరఫున మరి శ్రద్ధాంజలి ఘటిస్తూ మరి వారి ఇరువురు కూడా అటు మహాత్మా గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి వారు చేసినటువంటి దేశానికి చేసినటువంటి సేవలు, ఈ స్వతంత్రం రావడానికి వారు చేసినటువంటి త్యాగాలు ఎప్పుడూ కూడా జాతి గుర్తుంచుకుంటుందని చెప్పి తెలియజేస్తూ వారి దివ్య స్మృతికి వాకర్స్ క్లబ్ పాలకుల తరఫున మరి శ్రద్ధాంజలి ఘటించడం జరుగుతూ ఉంది. మనందరికీ కూడా మరి యొక్క వేసేటువంటి ప్రతి అడుగులోనూ మన వాకర్ మిత్రులందరే కావచ్చు, ప్రజలు కావచ్చు, ప్రతి అడుగులోనూ వారికి విజయం సిద్ధించాలని చెప్పి ఆ దేవత యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు మన వాకర్స్ క్లబ్ సభ్యులకు అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం ఇదే వేదిక నుంచి. రోజున గాంధీజీ గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం. మళ్ళీ చెప్పండి అక్కర్లేదు సార్, చెప్పండి. ఈరోజు చెప్పండి ప్రొఫెసర్. జాతిపిత గాంధీజీ గారు అండ్ లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను. అలాగే విజయదశమి సందర్భంగా అందరూ శుభాకాంక్షలు. జాతిపిత మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి గారి జన్మదిన శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ, అదే రకంగా ఈరోజు మన వాకింగ్ ట్రాక్ దగ్గర ఈ కార్యక్రమాన్ని చేసుకోవటం ఎంతో గర్వకారణం. అలాగే విజయదశమి సందర్భంగా అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలతొలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మహాత్మా గాంధీ అలాగే మన రెండవ ప్రధాని అయినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి వేడుకల్ని వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాం. మహాత్మా గాంధీ అహింసా మార్గంలో మన దేశానికి స్వతంత్ర సమరాన్ని సాగించి 1947 ఆగస్టు 15 నాటికి స్వతంత్రం సిద్ధించింది. అలాగే ఆయన యొక్క సిద్ధాంతాలని మొత్తం ప్రపంచం అంతా కూడా పాటించిన సందర్భంగా ఈ రోజుని అహింసా దినోత్సవంగా యుఎన్ఓ వారు ప్రకటించి ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయనకి నివాళులు అర్పిస్తున్నారు. అలాగే 1986వ సంవత్సరంలో స్థాపించబడిన మన వాకర్స్ క్లబ్ ఆయన సిద్ధాంతాలతో వాకింగ్ చేస్తున్నాం కాబట్టి ఈ రోజుని గాంధీ జయంతిని మన వాకర్స్ డేగా మనం ఇక్కడ జరుపుకుంటున్నాం. పాలకొల్లు వాకర్స్ క్లబ్ అన్ని కార్యక్రమాల్లో ముందంజ వేసి ఎవరికైతే అవసరం ఉందో నీడీ పీపుల్కి ప్రతి ఒక్కరికి కూడా సాయం చేస్తుంది. మన సుధాకర్ గారి ఆధ్వర్యంలో ఇప్పటికి సుమారు 200 పైబడి మెంబర్స్కి ఆర్థిక సహాయం, ఏ సహాయం కావాలన్నా చేస్తూ వచ్చాం. సో ఇప్పుడు మరొక విద్యార్థికి కూడా ఈరోజు ఎంబీబీఎస్ సీట్ సంపాదించినటువంటి ఆయనకు కూడా మనం ఆర్థిక సహకారాన్ని అందిస్తున్నాం. మన మిత్రులందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంతర్వేది గ్రామంలో వేంచేసి ఉన్న నరసింహ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో విజయదశమి పర్వదినంగా సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీ స్వామివారి ఆలయంలో నిర్వహించు శ్రీ నరసింహ
సుదర్శన హోమం మరియు అభిషేకమునందు భక్తులకు విశేషంగా పాల్గొని శ్రీ స్వామివారికి ప్రత్యేక పూజ నిర్వహించారు. తదనంతరం శ్రీ స్వామివారి నిత్యాన్నదాన ట్రస్ట్ నందు అన్నప్రసాదం స్వీకరించి ఉన్నారు. हरि ओम मम अग्ने वच्चो विहवे स्वस्तभजन् प्रेन्धानास्तनुवं कुशेम मम यानि हव्याकोतः सत्यमनसो मे अस्तु तृणां भुवनस्य यत्पतित्ते भगं सपितारमभिमातिनः मे पुरभूतम् पद्मसिंहासनस्ताम् अनपरमितमध्यां कुम्भे कुम्भस्तनाट्याम् हरि ओम मम अग्ने वच्चो विहवे स्वस्तभजन् प्रेन्धानास्तनुवं कुशेम मम यानि हव्याकोतः सत्यमनसो मे अस्तु तृणां भुवनस्य यत्पतित्ते भगं सपितारमभिमातिनः मे पुरभूतम् पद्मसिंहासनस्ताम् अनपरमितमध्यां कुम्भे कुम्भस्तनाट्याम् हरि ओम मम अग्ने वच्चो विहवे स्वस्तभजन् प्रेन्धानास्तनुवं कुशेम मम यानि हव्याकोतः सत्यमनसो मे अस्तु तृणां भुवनस्य यत्पतित्ते भगं सपितारमभिमातिनः मे पुरभूतम्. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ 1744 రోజు కీర్తిశేషులు బుద్ధరాజు వెంకట నరసింహరాజు నేరేడుమిల్లి గ్రామ మాజీ సర్పంచ్ 39 సంవత్సరాలు చేశారు. 118వ జయంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలవలసి తులసిరావు, కేశవ, విష్ణురాము తదితరులు పాల్గొన్నారు. స్థానిక శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు ఈ ప్రభుత్వ ఆసుపత్రికి అనారోగ్యం వచ్చిన వారి అనుచరులకు కానీ ఆకలికి అలమటించకుండా ఉండాలని స్పందించి మొబైల్ వాహనం ద్వారాగా అన్నా క్యాంటీన్ నిర్వహణ ఈ రోజుకి 1743 రోజుకి చేరుకుంది. ఈ 1744 రోజుకి చేరుకుంది. ఈ 1744 రోజులు నిర్విఘ్నంగా నిరాఘాటంగా సాగడానికి ప్రధాన కారణం దాతల సహకారం, సంపూర్ణ సహాయ సహకారాలు మెండుగా ఉన్నాయి. ఈ రోజున ఈ పేదల ఆకలి తీర్చేటువంటి దాత కీర్తిశేషులు బుద్ధరాజు వెంకట నరసింహరాజు గారు మన నేరేడుమిల్లి 39 సంవత్సరాల గ్రామ సర్పంచ్గా సేవలందించి 118వ జయంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నరసింహరాజు గారి ఆత్మకు శాంతి చేకూరాలని, అలాగే ఆ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలిగి ఈ పేదల ఆకలి తీర్చే సంకల్ప బలాన్ని ఆ భగవంతుని అందించాలని మనసావాచ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా నాయకులు కోరుతున్నారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ ల్యాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్టులు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు.